చంద్రబాబు నాయుడుకు తాజాగా కొట్టిన దెబ్బకు సొంత పార్టీ నేతలు కంగు తినడమే కాదు, ఇప్పుడు చంద్రబాబుకు ఊహించని షాకులు ఇచ్చేందుకు వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు ఎట్టకేలకు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతూ సంచలన లేఖను విడుదల చేశారు. తన ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు పూర్తిగా దెబ్బతీసినందువల్లనే రాజీనామా చేస్తున్నాను అంటూ గొల్లపల్లి గారు తెలిపారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖలో క్లియర్గా రాజీనామాను చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో కష్టకాలంలో పార్టీలో ఉండి పనిచేశానని గొల్లపల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించడం నాకు నచ్చలేదన్నారు ఆయన. ఇటీవల తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాల్లో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన చాలా కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించడం దారుణమన్నారు ఆయన. దీంతో ఇక టికెట్ రాదని గొల్లపల్లి పార్టీని వీడిపోతున్నట్లుగా తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే ఇక త్వరలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మాజీ మంత్రి అయిన గొల్లపల్లి సూర్యారావు గారు ఎట్టకేలకు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అయితే కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కేశినేని నాని సారథ్యంలో ఫలించాయి మంతనాలు కూడా. ఈరోజు ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో చంద్రబాబు గారికి గుడ్ బై చెప్పిన అనంతరం కీలక భేటీ అయితే వీళ్ళు నిర్వహించారు. ఈ భేటీలో ఎంపీ మిథున్ రెడ్డి కేశినేని నానితో భేటీలో భాగంగా గొల్లపల్లి సూర్యారావు గారు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఎట్టకేలకు కేశినేని ఆధ్వర్యంలో సాగిన ఈ మంతనాలు ఫలించాయి. వైసీపీ కండువ కప్పుకునేందుకు గొల్లపల్లి సూర్యారావు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. జగన్ గారి వద్దకు ఈరోజు లేదా రేపు వెళ్ళి కండువ కప్పుకొని అధికారికంగా పార్టీలోకి ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది చంద్రబాబుకే కాదు, జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు అందరికీ కూడా ఇది ఒక ఊహించని పరిణామమే. చాలా ఏళ్ల నుంచి కూడా దాదాపుగా 1981వ సంవత్సరం నుంచి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీలకంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీతో చాలా ఏళ్ల నుంచే ఉన్నాడు. వైఎస్ఆర్ మంత్రివర్గంలో కూడా సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి గొల్లపల్లి. 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యునిగా మీకు కానీ పార్టీకి కానీ ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలిపిన విషయం అందరికీ తెలుసని ఆయన లేఖ ద్వారా తెలియపరిచారు. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టతను ఎంతో నిలబెట్టాను కదరా. బాధ్యత నిర్వహణలో ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా, కానీ ఏ చిన్న పొరపాటు లేని నన్ను కూడా మీరు ప్రకటించిన మొదటి 94 ఎమ్మెల్యేల స్థానాల్లోనే నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హత నాకు లేనప్పటికీ నా పేరు పరిగణంలోకి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ అని ఆయన తెలియపరిచారు. పూర్తిగా నా ఆత్మగౌరవాన్ని భంగం కలిగిన ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నిలబడే పరిస్థితి ఉండదని, అందుకే తెలుగుదేశం పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా కోరుతున్నానంటూ లేఖలో ఆయన తెలియజేయడం విశేషం. చంద్రబాబు గారిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే ఇదిగో ఇదే. ఏళ్ల నుంచి నువ్వు కష్టపడ్డావా, ఏం చేసావన్నది ఎవడు ఆలోచించాడు. కేవలం తన రాజకీయం కోసమే తాను అడుగులు వేస్తారు అన్నది చంద్రబాబు గారు మరోసారి రుజువు చేశారు. ఆలోచన చేయండి ప్రజలారా, ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలో, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ గుర్తుకు ఎందుకు అండగా ఉండాలో.